హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలుని. నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు లేచాను. లేచి ముగ్గులైతే వేసేసాను ఫ్రెండ్స్. టుడే ఫ్రైడే కదా, అందుకని తుడిచాను ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు మాఫ్ పెట్టాలి. ఫస్ట్ చాయ్ తాగుతున్నాను ఫ్రెండ్స్. మీరు టీ తాగారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ అయితే చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇస్తే ఇంకా వ్యూస్ నాకు చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈరోజు షూట్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నైట్కి చపాతీ చేయడానికి పిండి తడిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు టీ తాగారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఫైనల్గా తడిపేసాను ఫ్రెండ్స్. చపాతీలు చేస్తున్నాను ఇప్పుడే ఫ్రెండ్స్. చపాతీలు 4 పౌడర్లు రావాలంటే ఇట్లా ఆయిల్ అప్లై చేసి మంచిగా పొంగుతాయి ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీరు పాటించండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అప్లై చేసినాక ఇలా పిండి వేయాలి ఫ్రెండ్స్. పిండి వేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పొడి వేయాలి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా 4 పొరలు రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత చపాతీలు చేస్తే మంచిగా పొంగుతాయి ఫ్రెండ్స్. ఈ టిప్ మీరు పాటించండి ఫ్రెండ్స్, బాగా వస్తాయి. ఇక్కడ వంట బండ మీద చేస్తున్నది ఏంది అంత నీట్గా ఉందో లేదో అనుకోవచ్చు ఫ్రెండ్స్. మార్నింగే నేను అంతా క్లీన్ చేసేసాను అండ్ ఇప్పుడు కూడా నేను క్లీన్ చేశాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను కాల్చేటప్పుడు వీడియో పెడతాను, చూస్తుండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా పొంగుతుందో పూరిలాగానే పొంగుతుంది ఫ్రెండ్స్. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా పొంగుతాయో. సేమ్ పూరి లెక్కనే పొంగుతుంది చపాతీ. ఆయిల్ అప్లై చేయాలి, మళ్ళీ ఆయిల్ ఇటు సైడ్ అప్లై చేయాలి. సరే ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే పాటించండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు మాడితే ఎక్కువ తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ మాడినది. ఏదైనా సరే ఫ్రెండ్స్, నేను మాడింది అస్సలు తినను. చాయ్లో మీగడైనా సరే అస్సలు తినను ఫ్రెండ్స్. నాకు చిన్నగా చేస్తున్నా పోయి.
మీకు చూపించడానికి ఇంతసేపు పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తాను అన్నాను కదా, సో అందుకని ఇలా కొంటుంది. 4 పొరలు వస్తుంది ఫ్రెండ్స్ చపాతీది. నాకు ఇలా చేయడం మా మమ్మీ నేర్పించింది. చూస్తుండండి ఫ్రెండ్స్. చపాతీ తింటున్నాను ఫ్రెండ్స్. మ్యాంగో పికిల్ और చపాతీ తింటున్నాను ఫ్రెండ్స్. చపాతీ తినడం అయిపోయింది. ఇవాళ రైస్ వండలేదు ఫ్రెండ్స్, కర్రీస్ ఏం లేవు, అందుకని చపాతీ చేసినాను. చూడండి ఫ్రెండ్స్, మాడింది ఏది నేను తినను, అంతా ఇట్లాగానే పడేసేస్తాను ఫ్రెండ్స్. మీది అంతా పడేస్తాను. నాకెందుకో ఫ్రెండ్స్ నచ్చదు మాడినది. చూడండి అప్పుడే కట్టెల్లాగా ఏంది ఎండిపోయి. అసలు తినను ఫ్రెండ్స్. ఇంకా ఒకటి బనానా ఉంది, బనానా తినేస్తాను. చెప్పండి ఫ్రెండ్స్, ఒక పికిల్ పచ్చడి అయిపోయింది. పక్కన ఒక ఆంటీ ఉంది, ఆమె పికిల్ ఇచ్చింది అన్నాను కదా ఫ్రెండ్స్, ఆ పికిల్ ఇదే అయిపోయింది. ఈ పికిల్ నేను చేశాను, మ్యాంగో పికిల్ పచ్చడి. ఇంకా ఫ్రెండ్స్, మీరేం కర్రీ ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ ఇంతటితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.